గ్రూప్ 1 ప్రిపరేషన్ అయ్యారు. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఎట్ ఏ టైం అడుగుతున్నాను. ఒకటి వచ్చేసి ఏకేఎస్ ఎలా హెల్ప్ చేసింది గ్రూప్ 1 ప్రిపరేషన్లో, అండ్ గ్రూప్ 1 కాకుండా యూపీఎస్సీ ఎందుకు ప్రిపేర్, అంటే యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయ్యారా లేకపోతే ప్యారలల్గా ప్రిపేర్ అయ్యారా, ఎలా ప్లాన్ చేశారు? ఏకేఎస్లో నేను స్పెసిఫిక్గా మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యానండి సార్ దగ్గర, శ్రీనివాస్ సార్ దగ్గర. సో మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు సార్ నాతో పర్సనల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారని నేను అనుకుంటూ నేను ఇన్ జనరల్ మాట్లాడినా. ఒక ఇంటర్వ్యూ ప్యానల్ లాగా కాకుండా 1-to-1 ఇంటరాక్షన్ లాగా మాట్లాడినా. కానీ సార్ నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ఆన్సర్ చేస్తున్నాను అన్నీ గమనిస్తూ ఉన్నారు. సార్ గమనిస్తున్నారన్న విషయం లాస్ట్లో ఫీడ్బ్యాక్ టైంలో నాకు అర్థమైంది. సో ఆ టైంలో సార్ అడిగిన ప్రతి క్వశ్చన్ కొన్ని నాకు తెలిసిన ఉన్నాయి, కొన్ని తెలియని ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే చైల్డ్ మ్యారేజెస్ గురించే సార్ నన్ను ఆ రోజు అడిగారు. దీంతోపాటు జోగిని సిస్టమ్ గురించి కూడా నన్ను అడిగారు. నాకు తెలియని కొత్త విషయాల్ని నేను తెలుసుకున్నా. లక్కీలీ నాకు మెయిన్ ఇంటర్వ్యూలో కూడా సేమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ అడిగారు, చైల్డ్ మ్యారేజెస్ అండ్ జోగిని సిస్టమ్ గురించి. నేను ఇక్కడ సార్ దగ్గర తెలుసుకున్న ఆ విషయాల వల్ల నేను ఇంటర్వ్యూ ప్యానెల్లో దానికి ప్రాపర్గా ఆన్సర్ చేయగలిగాను. సెకండ్ థింగ్, నేను ప్రిపరేషన్ ఓన్లీ గ్రూప్ 1 పెట్టుకున్నా. సివిల్స్ నేను చదవలేదు, సివిల్స్ కోసం నేను ట్రై చేయలేదు. అట్లీస్ట్ దానికి ఒక మెయిన్ రీజన్, నేను తెలుగు మీడియం రాస్తున్నాను. సో తెలుగు మీడియంలో సివిల్స్ అంటే అది కాదు, అట్లీస్ట్ గ్రూప్ 1 ట్రై చేస్తాం. ఎందుకు గ్రూప్ 1లో కూడా సక్సెస్ సాధించవచ్చు కదా. అందరికీ తెలుగు మీడియం చదివే వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ రోనంకి గోపాలకృష్ణ సార్. సో సార్ అయినప్పుడు మనం కూడా అవుదాము అని ఒక ఇన్స్పిరేషన్తో నేను గ్రూప్ 1కి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ ప్రిలిమ్స్ తెలుగు ఉంటుంది, మెయిన్స్ తెలుగు ఉంటుంది, అన్నిటికీ ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ తెలుగులో రాసి కూడా నాకు మంచి ర్యాంక్ రావడం, నేను ఎక్స్పెక్ట్ చేసిన సర్వీస్ నాకు రావడం అనేది నాకు నెక్స్ట్ నేను యూపీఎస్సీ లెవెల్కి వెళ్ళడానికి ఒక బూస్టప్ లాగా. సో డెఫినెట్గా నేను ఫ్యూచర్లో యూపీఎస్సీ కూడా ట్రై చేస్తాను. వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యామ్. సో బుక్ లిస్ట్, సో మీరు గ్రూప్ 1 అంటే మార్కెట్లో ఒకటే ఎకనామిక్స్ టాపిక్ తీసుకున్నా కానీ విల్ హ్యావ్ మల్టిపుల్ బుక్స్ సోర్సెస్ కానీ మల్టిపుల్ ఆథర్స్ ఉంటారు. సో మీరు ఏ బుక్ లిస్ట్ ప్రిపేర్ అయ్యారు? ఇండియన్ హిస్టరీకి నేను సీనయ్య సార్ బుక్ చదివాను. ఏపీ హిస్టరీ జోగి నాయుడు సార్ బుక్ చదివాను. జాగ్రఫీ శ్రీహరి కాకర్ల సార్ బుక్తో పాటు రమణ్ రాజు కూడా చదివాను. లా అండ్ ఎథిక్స్ రెండు కలిపి ఏకేఎస్ది 2016లో రిలీజ్ చేసిన ఓల్డ్ బుక్ ఒకటి ఉంది. సో ఆ బుక్ నాకు అవైలబిలిటీలో లేకపోతే ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకుని జిరాక్స్ చదివాను నేను. సో లాకి నాకు అది చాలా యూజ్ అయింది. అంటే నేను లా ఫెమిలియర్ అయినప్పటికీ కూడా సివిల్ లా ఉండడం వల్ల కొంచెం డౌట్ వచ్చింది నాకు కొన్ని విషయాల్లో. బట్ నాకు అది ఆ చిన్న బుక్ వల్ల, జస్ట్ అది హార్డ్లీ 30 పేజెస్ ఉంటుంది అంతే. చాలా ఓల్డ్ బుక్, అసలు మార్కెట్లో దొరకట్లేదు, అది మరి రీప్రింట్ చేయలేదు అనుకుంటాను. సో అది నాకు లాక్ హెల్ప్ అయింది. నెక్స్ట్ ఎకానమీకి నేను బడ్జెట్ సర్వేస్ 2 బడ్జెట్ సర్వేస్ చదివాను. దీంతోపాటు మునిరత్నం నాయుడు సార్ నోట్స్ చదివాను, నాకు అది హెల్ప్ఫుల్ అనిపించింది. దాంతోపాటు సార్ దగ్గర సపరేట్గా క్లాసెస్ కూడా తీసుకున్నా. సైన్స్ అండ్ టెక్నాలజీకి సి హరికృష్ణ సార్ బుక్, సార్ నోట్స్ చదివాను. సో నేను ఈ బుక్స్ చదువుతూ నేను ఏదైతే క్లాసెస్ విన్నానో క్లాస్ నోట్స్ అన్నీ చదివానండి. నేను రాసుకుని ఉంటాను కాబట్టి నాకు అర్థమయ్యేలా ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను క్లాస్ నోట్స్ చదువుతూ మార్కెట్ అవైలబిలిటీలో ఉన్న బుక్స్ చదివాను. సో అన్నిటి గురించి అడిగాను, బట్ అసలు ఎక్కడ మీరు ఈ విధంగా నేను ముందుకెళ్ళాలి, బూస్టింగ్ పాయింట్ ఎక్కడ, అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మ్యామ్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను బిలో మిడిల్ క్లాస్. మా అమ్మ పేరు రత్నమ్మ, హోమ్ మేకర్. మా నాన్నగారి పేరు నాగరాజు, తను డైలీ వేజ్ ఎర్నర్, అంటే వ్యవసాయం చేస్తూ ఉంటారు, ఏ పని దొరికినా చేస్తూ ఉంటారు. మా తమ్ముడు హరికృష్ణ, ప్రజెంట్ డిగ్రీ కంప్లీట్ అయింది. నాకు అంతకుముందు మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టింది నేను ఒక్కదాన్ని, పీజీ చదివింది నేను ఒక్కదాన్ని. మా విలేజ్ మొత్తానికి సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది నాకు మాత్రమే. సో ఎవరు అంతకి రాలేదు. విలేజ్ లెవెల్ కాబట్టి ఒక ఐకాన్ లాగా ఉన్నాను నేను యాజ్ అ సబ్ ఇన్స్పెక్టర్గా. బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు నాకు చదువుకోవాలన్న ఆపర్చునిటీ రావడం, అసలు ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు చెప్పినట్టుగానే నేను ఎయిర్పోర్ట్లో డ్యూటీస్ చేసేదాన్ని. ఎయిర్పోర్ట్స్లో ఉన్నప్పుడు ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక జాయింట్ కలెక్టర్ లేదా ఒక కలెక్టర్ వచ్చినప్పుడు రెస్పెక్ట్ కానీ, ద వే దే రిసీవ్ కానీ, దే లైక్ కింగ్స్ అనమాట. అది చూసి ఐఎమ్ డిగ్రీ గోల్డ్ మెడలిస్ట్. సో నేను డిగ్రీ గోల్డ్ మెడలిస్ట్, ఏం చేసుకోవాలి నా గోల్డ్ మెడల్ని? నేను ఇక్కడ నుంచి బందోబస్తు చేయాలి, వెహికల్ పార్కింగ్లో నుంచోవాలి, ఎవరు వచ్చినా లేచి నుంచోవాలి, ఒక డిప్యూటీ తహసీల్దార్ వచ్చినా నేను లేచి విష్ చేయాలి. సో ఇంకెందుకు నా గోల్డ్ మెడల్? అంత చదివి నేను చేసింది ఏంటి? నాకు చాలా చిన్న జాబ్ వచ్చింది. నాకు జాబ్ తెచ్చుకునేటప్పుడు, నేను సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యేటప్పుడు, దట్ ఈస్ ద బిగ్ థింగ్ ఇన్ మై లైఫ్.
వన్స్ ఐ ఎంటర్డ్ ఇన్ ద సర్వీస్ నాకు చాలాసార్లు నేను ఎందుకు పైకి వెళ్ళకూడదు, నేను ఎందుకు ఇంకా మంచి పొజిషన్లో ఉండకూడదు, నేను ఎందుకు ఇక్కడే ఆగాలి అని చాలాసార్లు చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎస్పెషలీ నా బ్యాచ్మేట్స్ నాకంటే బెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు జెలస్ ఫీల్ అయ్యింది, నిద్ర పట్టేది కాదు. వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను, సో ఎలాగైనా మనం ఆ హైట్స్కి రీచ్ అవ్వాలి అని. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ వల్ల అది నాకు ఫుల్ఫిల్ అయింది. సో మీ హస్బెండ్